హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానంలో ఉన్న సమస్త సృష్టికి, సృష్టిలో ఉన్న యావత్ కాంతికి, కాంతి స్వరూపులకి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. నా స్వయానికి కూడా నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అయితే రోజులాగానే ఈరోజు కూడా మన ముందుకు వస్తున్న మాస్టర్ మేడం శాంతా మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం శాంతా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు మరియు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి, నా స్వయానికి, భూమాతకు, విశ్వమాతకు, ప్రకృతి మాతకు నా ఆత్మ ప్రణామాల, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ జీవిత రహస్యాలు అనే పుస్తకాన్ని చదువుతున్నాను. నిన్నటి రోజు కొంచెం చెప్తాను. ఇంతకీ చెప్పేదేమంటే, ముందు కామం కలుగుతుంది, అందులోంచి ప్రేమ వస్తుంది. ఇది గమనించదగ్గ విషయం. అంతా ప్రపంచంలో పుట్టినాము, క్రమేణా పెరుగుచున్నాము. ఇలా పుట్టి పెరుగుచుండగా కాలక్రమేణా మనలో కలిగే మార్పులను గురించి ఎప్పుడైనా పరిశీలించామా? ముందుగా ఆకలి పుడుతుంది. తీయగా ఉండేది, రుచిగా ఉండేది, రోజు తిన్నంత పెడితే ఇంకా జీవితంలో ఏమీ వద్దు అనిపిస్తుంది. ఆ బాల్యావస్థలో అప్పటిలో జీవితంలో పెద్ద కోరికే జీడిపప్పు మిఠాయి తినాలని. అది తిన్నంత దొరికితే జీవితం ధన్యమైనట్లు భావిస్తారు. ఆ బాల్యంలో తర్వాత కొంచెం పెరుగుతారు. అలా పెరిగిన తర్వాత వేషానికి మంచి బట్టలుంటే ఇంకా ఎప్పుడు ఏమీ కోరనంటారు. అమ్మాయిలైతే పట్టుబట్టలు, నగలు వగైరాలు కోరుకుంటారు. ఇలాగే రోజులు గడుస్తున్న కొలది, మనసు వికసిస్తున్న కొలది ఆ కోరికలు మారిపోతూ ఉంటాయి. ఒక సమయంలో జీవితానికి పరమావధి అనుకునేది కొంతకాలం అయిన తర్వాత నీచంగా తోచవచ్చు. మొదట్లో జీడిపప్పు తింటే చాలు అనుకున్న తర్వాత మనస్సు వికసించి జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు ఆ జీడిపప్పు ఏమీ ప్రాధాన్యం ఉండదు. ఏదైనా పెద్ద ఉద్యోగం చేస్తే బాగుండును, లేకపోతే డబ్బు సంపాదించితే బాగుండును అని ఇలాగే వయస్సు వచ్చిన కొలది ఊహలు మారిపోతుంటాయి. అదే విధంగా ఒక వయసులో యువతి తనకు తగిన భర్త ఎప్పుడు లభించునా అని ఎదురు చూస్తూ ఉంది. అలాగే యువకుడు తనకు నచ్చిన భార్య ఎప్పుడు సంప్రాప్తమగునా అని కలవరిస్తాడు, తీయటి కలలు కంటాడు. అలా అనుకోవటంలో అసహ్యపడవలసినది ఏమీ లేదు, నీచముగా భావించవలసినది అసలు లేదు. ఈ కామవాంఛకు సంబంధించిన ఈ కోరికలు అతి సహజం. ఈ కోరికలు అలా వచ్చుట యుక్త వయసును సూచిస్తాయి. అంటే యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ కోరికలు అప్రయత్నంగా వస్తాయి. సృష్టి అనే తన కార్యాన్ని సాధించుకోవటానికి ప్రకృతి ఇలాంటి కోరికలు రేకెత్తిస్తుంది. ఆకలి వేసినప్పుడు అన్నం దొరకపోతే ఎంత బాధపడతాం? ఆకలి తీర్చుకోవటానికి అన్నం ఉంటే అంత బాధ లేదు. అన్నం లేనప్పుడు పస్తు ఉంటామా? సంపాదించుకోవటమో, అడుక్కోవటమో, ఏ విధంగానో దొరకకపోతే కొత్త ప్రయత్నాలు చేయటమో, మొత్తం మీద ఏదో రకంగా ఆకలి తీర్చుకుంటాం. అలాగే వయసు వచ్చిన తర్వాత పిల్లలకు కామ కోరికలు కలుగుతాయి. ఆ కోరికతో దహించుకుపోతూ ఉంటారు. అందుచేత యుక్త వయసులో వివాహం చేస్తే వారు ప్రశాంతంగా ఉంటారు. ఆకలి తీరినట్లు వారి వాంఛ కూడా తీరును. అలా చేయనప్పుడు వారి కామము అనే ఆకలి ఎక్కడైనా అడుక్కోనో, వారి కామం
రాసాన్యంగానో ఏదో లభ్యం కాకపోతే హస్తప్రయోగంగానో ఎలాగో మొత్తం మీద తీర్చుకుంటారు. ఈ సందర్భంలోని పరిస్థితులను బట్టే బాలికలు నీతిమంతులుగా ఉండటం కానీ, అవినీతి పనులు చేయటం కానీ, దురభ్యాసాలకు లోనవటం కానీ చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితులను గురించి బాగా ఆలోచించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు చాలా ఉంది. వయసు వచ్చిన పిల్లలు తల్లిదండ్రుల ముందు బాగానే ఉండవచ్చు. దాంతో మా పిల్లలు చాలా మంది మంచివారు, అందరి వలె కాదు అనుకుంటారు. వారి అవినీతి పనులు, దురభ్యాసాలు ఊరంతా చెప్పుకుంటున్న తల్లిదండ్రులకు మట్టుకు తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు వయసు రాగానే వివాహం చేయాలి. అలా చేయటానికి వీలు పడనప్పుడు వారిని మంచి ప్రవర్తన గలవారుగా ఏంటి మేడం మంచి ప్రవర్తన గలవారుగా చేయుటకు గాను చర్యము యొక్క లాభాలు, వారు నీతిమంతులుగా సక్రమంగా ప్రవర్తన కలిగి మెలగవలసిన బాధ్యత మొదలగు వాటిని గురించి వారి మనసుకు పట్టేలాగా బోధించాలి. ఆ సంబంధమైనవి మంచి పుస్తకాలను ఎన్నుకొని వారు చదివేలాగా చూడాలి. ఏదైనా మొదట్లో జాగ్రత్తగా ఉండాలి కానీ వారి చెడు ముదిరిపోయిన తర్వాత గంతులు వేస్తే లాభం ఉండదు. యువకుని సక్రమ మార్గమున పెట్టవలసిన బాధ్యత తండ్రి పైన, యువతిని మంచిగా తయారు చేయు బాధ్యత తల్లి పైన ఉంది. ఈ విషయంలో జంతువులకు మనుషులకు చాలా తేడా ఉంది. జంతువుల్లో కామవంచ సంవత్సరంలో ఒక ఋతువులోనే కలుగుతుంది. మగ జంతువు బీజము, ఆడ జంతువు గర్భంలో అంకుర స్థాపన జరిగిన తర్వాత ఇంకా ఆడ జంతువునకు కామము పుట్టదు. కానీ మానవుల్లో ఈ విధంగా ఉండదు. ఈ కామవంచ స్త్రీ పురుషులను ఎల్లప్పుడూ ఉంటుంది. 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఈ వాంఛ తాత్కాలికంగా కలుగునని కనుగొనబడింది. ఏంటి మేడం? అయ్యా వారి దేవుడా. యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ వాంఛ స్త్రీ పురుషులను అనరించుకొని ఎల్లప్పుడూ ఉంటుంది. కామం అంటే ఏమిటి? పురుషునకు స్త్రీతోనూ, స్త్రీకి పురుషుతోనూ సంగమించి శరీర సుఖమును పొందాలని ఉంటుంది. దీనినే కామమని అంటారు. మనది సహజంగా వేడి దేశం. అందువల్ల జననేంద్రియాలు చాలా మంది విషయంలో 14 సంవత్సరాల వయసులోనే వికసించడం ప్రారంభమవుతుంది. అనగా అబ్బాయిల విషయంలో వీర్యం తయారవటం ప్రారంభిస్తుంది. ఇవి ప్రారంభించినంత మాత్రాన యుక్త వయస్సు వచ్చిందని తలచటం పొరపాటు. స్త్రీలకు 18 సంవత్సరాలు, పురుషులకు 20 సంవత్సరాలు వచ్చేసరికి శారీరకంగానో మానసికంగానో పరిపక్వం అవుతారు. అప్పుడే వారు వివాహం చేసుకోవడానికి తగిన వయస్సు. కామం తీర్చుకోవడానికి 2-3 మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది సహజమైనది, రెండవది అసహజ మార్గం. చెడు అలవాట్లన్నీ అసహజాల క్రిందకు వస్తాయి. కామం తీర్చుకోవటానికి సహజమైన మార్గము స్త్రీ పురుషుల కలయిక. దీనిని సంప్రయోగం అంటారు. సంప్రయోగం ద్వారా కామం తీర్చుకోవటానికి పురుషునకు ఎంత హక్కు ఉందో స్త్రీకి కూడా అంత హక్కు ఉంది. కానీ నిత్య జీవితంలో ఈ విషయం పాటించడం లేదు. భర్తకు కామం పుట్టినప్పుడు యథేచ్ఛగా భార్య వద్దకు పోయి ఆమె శరీరంను ఉపయోగించుకొని తన కామాన్ని పూర్తిగా తీర్చుకుంటాడు. భార్యకు కామప్రీతి తీరిందో లేదో చాలా మంది భర్తలు చూడడం లేదు. భార్యకు కామం పుట్టినప్పుడు ఆమె భర్త వద్దకు వచ్చి తనతో కామక కేలికి కలియ రమ్మని అడిగితే సహించడు. కొందరు అలాంటి ఉద్దేశాన్ని ప్రదర్శించిన ఒప్పుకోరు. పురుషులకు కోరికలు కలిగినప్పుడు స్త్రీలను అప్పుడు కామం లేకపోయినా తమ ఇష్టాన్ని పూర్తిగా తీర్చుకుంటారు. స్త్రీ తన కోరికను తెలియజెప్పితే ఆమె మంచిది కాదని, అది సుగుణం క్రిందకు రాదని ఏమేమో తలుస్తారు. నిజంగా ఇది చాలా పొరపాటు అభిప్రాయం. ఈ విషయంలో భార్యాభర్తలు అంటే నిజంగా ఎంతమంది ఉన్నారు చెప్పండి లేడీస్. అంటే ఇప్పుడు ఉండొచ్చేమో, బహుశా నేను కాదనట్లేదు, 50% ఏమన్నా అట్లా ఉంటారేమో. నాకు తెలిసి 70% అలా ఉందని కూడా తెలియదు. ఒకవేళ ఉన్నా దాన్ని వ్యక్తపరచరు పాపం భయంతో స్త్రీలు. ఎందుకంటే ఎప్పుడు ఆ అవకాశము, ఆ ఛాన్స్ ఇవ్వరు వాళ్ళు. ఒక
పులి కదా మేక మీద పడి రక్కి తింటిందే అటు రక్కి తినే పనే కదా. ఇంకెప్పుడు వాళ్ళకి నిజంగా అది ఉందని కూడా ఎప్పుడు తెలుస్తుంది? అవును, అలాంటిది ఉందని అసలు పూర్తిగా దాని గురించి అలవాటే కొంచెము దాని గురించి అవగాహన వచ్చే లోపల వీళ్ళు అవును మృగాల్లాగా వాళ్ళని పడి వీడు ఎందుకు వచ్చాడా అన్నట్టుగా అవును అనిపించే విధంగా చేసి పెడతారు మేడం వాళ్ళకి. అవును పాపం దాని గురించి అస్సలు జ్ఞానమే ఉండదు. అవును కానీ ఎట్లా ఆ టైంలో ఫస్ట్ లో ఎట్లా అడుగుతుంటారు మేడం దాని గురించి, ఏమి అనుమానాలు వీళ్ళకి పాడు. నాకు ఈ మధ్య కాలంలో దాని గురించి అంటే అప్పుడు తర్వాత అనిపించింది ఎందుకు ఇట్లా అడిగేవాళ్ళు అనేసి. అంటే వాళ్ళకి ఎక్కడో ఎవరితోనో ఏమైనా సంబంధాలు పెట్టుకున్నారో అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ మేడం వాళ్ళకి. దరిద్రం. అది 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 ఎందుకంటే ఓ దొంగోడికి నాలాగా అందరూ దొంగతనం చేస్తారేమో, నువ్వు కూడా నువ్వు ఎట్ట చేసినావు దొంగతనం అన్నట్టు ఆలోచన వస్తుంది. మేడం నిజం మేడం. చాలా క్రూరు జంతువుల కన్నా వీళ్ళే క్రూరులు అనిపిస్తుంది నాకు. అయితే ఆ ప్రాప్తి, అనుభవ ప్రాప్తి పొందేది ఉంటుందని స్త్రీలకి తెలియని కూడా తెలియదు చాలా వరకు పాపం. అవును, అది పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి అంత వయసు వచ్చినా కూడా తెలియదు స్త్రీలకు కొంతమందికి. అంటే ఒకప్పుడు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితులు కావాలండి. నాకైతే మేడం అసలు ఏమీ తెలియదు మేడం అప్పట్లో. అదే ఎవరికి మేడం, నేనే ఉన్నాను ఉదాహరణ, వేరే ఎవరికో ఎందుకు ఎక్కడికో పోనవసరం లేదు మేడం. అసలు నాకైతే ఇంకా ఇప్పుడు పుట్టిన పిల్లలు ఇంకో 3 ఏళ్ల పిల్లలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఇప్పుడు ఇందాక వీడియో కాల్ చేశాడు మా చిన్నాడు, మా కూతురు కొడుకు. యాపిల్ బిల్లి పిచ్చి వస్తుంది నీ ఫోను అంత ఆటాడు మేడం అసలు. తెలుసా 2.5 సంవత్సరాలు మేడం వాడికి. అమ్మో నువ్వు ఇంకా లేవురా ఇప్పుడే క్వశ్చన్ అడుగుతున్నావా, మీ అమ్మ చెప్పించినా అన్నాను నేను. సంప్రయోగం ద్వారా కామం తీర్చుకోవడానికి పురుషునికి ఇదంతా అయిపోయింది కదా. అయిపోయింది మేడం, అయిపోయింది. తన కామాన్ని పూర్తిగా తీర్చుకుంటాడు. భార్యకు కామప్రీతి తీరిందో లేదో చాలా మంది భర్తలు చూడటం లేదు. భార్యకు కామం పుట్టినప్పుడు ఆమె భర్త వద్దకు వచ్చి తనతో కలియరమ్మని అడిగితే సహించడు. కొందరు అలాంటి ఉద్దేశాన్ని ప్రదర్శించిన ఒప్పుకోరు. పురుషులకు కోరికలు కలిగినప్పుడు స్త్రీలు అప్పుడు కామం లేకపోయినా తమ ఇష్టాన్ని పూర్తిగా తీర్చుకుంటారు. స్త్రీ తన కోరికను తెలియజెప్పితే ఆమె మంచిది కాదని, అది సుగుణం క్రిందకు రాదని ఏమేమో ఈ విషయంలో భార్యాభర్తలు సహజమైన స్వాతంత్రం ఉండాలి. పురుషుడు దానిని అంగీకరించకపోతే ఆడవాళ్ళు పెడదారులు త్రొక్కటానికి సావకాశం ఉంది. నిజమే, ఇట్లా కూడా వాళ్ళు సామాన్యంగా ఇట్లాంటివి జరగడానికి కూడా వీళ్ళే కారణం అయిండొచ్చు కదా మేడం. వాళ్ళకి ఏ స్వతంత్రత లేకపోవడం వల్ల. స్వతంత్రత లేకపోదు, రక్కి పడుకు తింటారు, అర్థం చేసుకోరు, ఏం చేసుకోరు. మళ్ళీ ఇంకా వాళ్ళకు ఏం చెప్పాలన్నా అసలు చెప్పడానికి అవకాశం ఇయ్యరు కదా మేడం. ఏడ అవకాశం ఇస్తుందా నీకు, ఏంటి నీ బాధ, అసలు ఎవరన్నా కానీ ఈ ఒక్క విషయంలో అర్థం చేసుకుంటే మొత్తం సంసారం మొత్తం 3 పూలు 100 కాయలు ఉంటుంది. అన్ని విషయాలలో మేడం, 100% కరెక్ట్ మేడం ఇది మాత్రం. అన్ని విషయాలలో అంటే ఒకటి ఉంది మేడం. ఇప్పుడు ఏ విషయం అన్నా కానీ అంటే కుటుంబంలో ఈ ఒక విషయమే కాదు, ఏ విషయమైనా ఒకరికొకరికి ఎందుకు పొంతన కుదరదు మేడం? ఎందుకు కుదరదు చెప్పండి? ఒకరికొకరు పొంతన, ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించి, ఒకరు గౌరవించి ఒకరి ఇష్టాలని నమ్మకం లేకపోవడము ఇవన్నీ ఉన్నాయి కదా మేడం వాళ్ళకి. అంటే ఇష్టాలని గౌరవిస్తే నీ ఇష్టం ఏంది అని నేను అడిగాను అనుకోండి, నీ ఇష్టం ఏంది నేను అడిగితే అప్పుడు ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవిస్తే ఏవి రావు, అన్నింటిలో కలిసిపోతాం. అసలు నువ్వేమైతే నాకేంటి, నువ్వు ఎవరు అసలు అడగడానికి అని చెప్పి నువ్వు వాళ్ళకి ఏం మాత్రం కావాల్సింది అన్నీ దోసుకొని లాక్కొని పీక్కొని వాళ్ళ పనులన్నీ చేసుకొని ఏదో దొంగతనంగా చేనులో కదా పడి మేస్తాయంటున్నావు. అట్లా చేస్తే అంటే నేను మగాడు కదా, నేను ఏం చేసినా జరిగిపోతుందనే అహం ఉంటది కదా మేడం.
అంటే ఇట్లా మగాడే అని కాదు, కొంతమంది ఆడవాళ్ళు కూడా అట్లున్నారు. వాడు బాగానే ఉంటాడు, వాడికి అట్లాంటి వాళ్ళు ఉంటారు. చెప్పలేము ఇది ఇట్లే ప్రతి మగాడు లేదు తప్పని మేడం, చెప్పలేము, ప్రతి ఆడది లేడీస్ చాలా తక్కువ మేడం. తక్కువ అంటే ఒక 30% ఏమైనా ఉండొచ్చేమో నాకు తెలిసి ఇప్పట్లో. లేదు మేడం, ఇప్పుడు మాత్రం 50% వచ్చేసారులేండి మేడం. వాళ్ళ నుంచి వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు అది ఎక్కువైపోయినారు మేడం. ఎందుకు, దానికి కూడా రీజన్ ఉంటుంది మేడం. దానికి కూడా అదొకటే కాదు, దానికి కూడా మీకు చూడండి, నిజంగా చూడండి, చాలా చాకచక్యంగా ఆడది ఒక స్త్రీ తెలుసుకుంటే ఏమైనా చేయగలదు, ఎంతైనా చేయగలదు. ఒక స్త్రీ కాదని మొండికేసి ఇచ్చేసింది అనుకో, ఏమీ చేయలేడు వాడు, మగాడు ఏం చేయలేడు. పూర్క పైపైన అట్లా ఉండొచ్చు, అసలు ఏం చేయలేడు కొంతవరకు. మొత్తము స్త్రీ తెలుసుకుంటూ ఏమైనా చేయగలదు, లేదంటే ఆ కుటుంబమే వేస్ట్ కదా. అంటే వాళ్ళల్లో కూడా ఫెమినైన్ ఎనర్జీస్ ఉంటాయి లేడీస్లో కూడా చాలామంది. కొంతమంది అట్లా ఉంటారు, ఉన్నవాళ్ళు అట్లా ఉండొచ్చేమో కానీ. అవును మేడం, నిజమే. అందరినీ తప్పని చెప్పడానికి ఉండదు, వాళ్ళ ఎన్నిక కూడా ఉంటది కదా. అవును. కామం పుట్టినప్పుడు ఆమె భావాలకు స్వాతంత్రం ఇవ్వకపోతే భర్తతో తన వాంఛను వెలిపించడానికి ఆయన ఏమనుకుంటారో అని భయపడవచ్చు. ప్రతి నెలలో కొన్ని రోజులలో ఈ కామము ఎక్కువ అవుతుంది. కొంతమంది అలాగే బాధపడుతూ ఉంటారు. కొందరు ఆ బాధ సహించలేకపోతే వీలైతే పరాయి వాళ్ళతో తమ కోరికను తీర్చుకుంటారు. భర్తలు స్వాతంత్రం ఇవ్వనప్పుడు అలాంటి చెడులు ఎక్కువ జరుగుతాయి. అందుచేత భార్యకు కామం కలిగినప్పుడు ఆమెను సంతృప్తి చేయడానికి సిద్ధంగా భర్త కూడా ఉండాలి. ఈ కామం స్త్రీలలో చాలా నెమ్మదిగా కలుగుతుంది, తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది. పురుషులలో అలా కాదు, ఉండి ఉండి ఒకసారి తటాలన కలుగుతుంది. అంటే చాలా తక్కువ కాలంలోనే ఈ వికారం వస్తుంది. ఇది రాగానే స్త్రీ సంపర్కానికి దిగుతాడు. కామం ఎంత తొందరగా పుట్టిందో అంత తొందరగా దిగుతుంది. స్త్రీ పురుషులలో ఈ తేడా ప్రతివారు తెలుసుకోతగ్గది. పురుషుని విషయంలో ఆలోచించుదాం. కామం పుట్టగానే స్త్రీలో కూడా ఆ కోరిక కలిగేలా చూడాలి. అలా కలిగించకుండా పురుషుడు తన కోరికను తీర్చుకోవడానికి స్త్రీతో సంగమించితే ఆ పని స్త్రీకి అసహ్యాన్ని కలిగిస్తుంది, బాధ కూడా పొందవచ్చు. ఎందుచేతనంటే అప్పుడు ఆమె యోని పురుషలింగ ప్రవేశమునకు తయారుగా ఉండదు. అంతేకాకుండా పురుషుడు తన కోరికలను తీర్చుకోబోయే ముందు ఆ కోరిక స్త్రీలో కూడా విధిగా కలిగేలాగా చూడాలి. అలా చేస్తే అప్పుడు ఇరువురు కూడా పరస్పర సహాయంతో ఒకే జీవిత సుఖాన్ని పొందగలుగుతారు. పురుషులకు సంభోగ కోరిక కలిగినప్పుడు లింగంలో ఒక విధమైన జిగురు కలిగిన తేమ ఊరి బయటకు వస్తుంది. ఇది లింగంపై కప్పబడిన చర్మము సుఖంగాను సులువుగాను వెనుకకు ముందుకు కదులుటకు వీలుగా జారుడు తైలంగా ఉపయోగిస్తుంది. ఆ ఊరే జిగురు పదార్థం. అదే విధంగా స్త్రీలో ఆ కోరిక పుట్టినప్పుడు యోనిలో కొంచెం జిగురు కలిగిన తేమ ఉంటుంది. అక్కడికి రక్తం అప్పుడు బాగా ప్రవహించడం చేత ఆ భాగం కొంచెం పెద్దదవుతుంది, మెత్తబడుతుంది. ఈ విధంగా జరగటానికి చాలా నిమిషాలు పట్టింది. కొంతమందికి అరగంట పట్టవచ్చు, ఒక్కోసారి ఈ కాలం కూడా మించవచ్చు. కామేచ్ఛ ఎక్కువగా ఉన్న ఆడవాళ్లలో ఈ మార్పులు చాలా తొందరగా జరుగుతాయి. అది తక్కువగా ఉన్న వారిలో కొంచెం ఎక్కువ కాలం తీసుకోవచ్చు. పురుషులకు కోరిక కలిగినంత లింగము ఒప్పిలేస్తుంది, సంప్రయోగానికి వెంటనే సిద్ధమవుతుంది. కానీ స్త్రీలలో జన్నేంద్రియాలు సంప్రయోగానికి చాలా నెమ్మదిగా సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని గురించి చెప్పినదే చెబుతూ ఇంత వివరంగా వ్రాయటానికి కారణం ఏమంటే వీటిని గురించి పురుషులకు సరిగా తెలియక కామం కలగగానే తొందరపడతారు. దాంతో ఆరోగ్యానికి సంబంధించిన బాధలన్నీ బయలుదేరుతాయి. కాబట్టి స్త్రీలో కలిగే మార్పులన్నీ తెలుసుకోవటం అవసరం. పైన వివరించినట్లు సంప్రయోగం కోరిక అని అనిపించినప్పుడు ఇరువురికి అంగాలలో కూడా ద్రవాలు ఊరుతాయి, ఆ భాగాలు విశాలమగుతాయి. ఈ విధంగా అవి తయారైన తర్వాత సంప్రయోగం బహుశులుగా జరుగుతుంది. చూడడానికి చాలా
పెద్దదిగాను లావుగాను కనబడే లింగము అతి సులభంగా యోనిలో ప్రవేశించగలదు. దీనికి కారణం ఏమనగా స్త్రీ కూడా కామవాంఛనం కలిగి ఉండుట చేత ఆమె యోనిలో ద్రవం ఊరుతుంది. ఈ ద్రవం యొక్క జారుడు సహాయంతోనే లింగం అంత సులువుగా ప్రవేశించగలుగుతుంది. స్త్రీకి కోరిక లేనప్పుడు ఈ ద్రవం ఊరదు. అప్పుడు లింగం అంత సులువుగా యోనిలో ప్రవేశించజాలదు. అంతేకాకుండా పురుషునకు లింగాక్రమణ బాధ కలుగుతుంది. అంతకు మించిన బాధ స్త్రీకి కలుగుతుంది. అందువల్ల ఉభయులు అందుకు సిద్ధంగా ఉన్నప్పుడే సంప్రయోగాన్ని చేయటం చాలా ఉత్తమమైన మార్గం. పురుషులు భార్యల వద్దకు తమ కామాన్ని తీర్చుకోవడానికి పోతే వారు వేళపాల లేదా ఏం పని ఎప్పుడు అదేనా అని కసరి వేస్తారు. దానికి కారణం ఏమంటే భర్త కోరిక అని కసరి వేస్తారు. దానికి కారణం ఏమంటే భర్తకు కోరిక జనించినప్పుడు భార్యలో కూడా అలాంటి కోరిక కలిగించకుండా తన కోరికను తీర్చుకోవడానికే ప్రయత్నిస్తాడు. భార్యలో కూడా కోరికను కలిగించిన తర్వాత భర్త తన కోరికను ఆమెతో తీర్చుకోవటానికి ప్రయత్నిస్తే ఆమె మర్చిపోయి ఎల్లప్పుడూ ఆ వాంఛ తన భార్యలో కూడా కలగజేయాలి. పరస్పర ఆనందమయ జీవితానికి తెలుసుకోదగ్గ విషయాలలో ఇది ఒకటి. అలా చేయడానికి మంచి మార్గాలు ఉన్నాయి. ఎలా చేస్తే బాగుంటుందో చూద్దాం. భర్తకు కామ కోరిక కలిగిందనుకోండి, అప్పుడు భార్య వద్దకు పోయి ఆమెతో కొంత నీవు ప్రేమ సంభాషణ జరపాలి. తర్వాత నెమ్మదిగా కౌగిలింతలు, చుంబనాలు లోనికి దిగాలి. ఇవి కొంతవరకు ఆమెలో కూడా కోరికలు కలిగిస్తాయి. వీటిని మేడం మేడం ఏ మేడం ఏం లేదు మేడం. బ్రహ్మ విద్య కాదు. పురుషునకు వాంఛ కలిగినప్పుడు తొందర పడకూడదు. ఏంటి మేడం? తర్వాత స్త్రీ చెంతకు చేరి మాటలతోనూ కౌగిలింతతోనూ కొంతకాలం గడిపి మధ్య మేడం అంతా ఇది చదవలేను నేను. చాలా సంప్రయోగం మనకు ఏ విధంగా తయారు కావాలో వివరించాను. ఇంకా సంప్రయోగాన్ని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. దీనికి చాలా మార్గాలు చెప్తారు, కానీ అవి అన్ని ఆచరించుటకు కుదరవు. మామూలు పరిస్థితిలో సంప్రయోగమునకు తగిన మార్గము స్త్రీ ప్రక్కపై పరుండగా పురుషుడు ఆమె శరీరమునకు పైన తన శరీరం చేర్చి యోనిలో లింగమును చనుపవాళ్ళేను. ఇలా చేయనప్పుడు స్త్రీ తన కాళ్ళని దగ్గరకు మేడం ఏం చెప్పేది మేడం? నేను చదవలేను మేడం. ఇది ఏమో చేయండి మేడం. కామ క్రీడల వల్ల బలం పోతుందని చాలా మందికి మూఢనమ్మకం. అది నిజం కాదు. కొన్ని అద్దులకు లోబడినచో ఎప్పటికీ అది బలహీనం అతను కలగజేయదు. అద్దు మీరికే ఏదైనా బలాన్ని పోగొడుతుంది. నిద్ర వలన పోయిన బలం తిరిగి వస్తుందని తెలుసుకున్నాం. ఆ నిద్రనే రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా వారం రోజులు మనిషి నిద్రపోతూ ఉంటే పూర్తిగా బలహీనులవుతాడు. దానికి కారణం మితిమీరి నిద్రపోవుటయే. అలాగే ఆకలి మించిన ఆహారం తిని పట్టకపోయినా బాగా కూరితే
శ్వాస ఆడక ప్రాణాలు పోతాయి. దీనికి కారణం మితిమీరి భోజనం చేయటమే. నిజంగా కొన్ని ఇలాంటి మరణాలు వస్తూ ఉంటాయి. ఒక ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. ఒకనాడు క్షీరాన్నం వండుకొనగా ఆ రాత్రి చాలా క్షీరాన్నం మిగిలిపోయినది. నిలవ ఉంటే పాడైపోతుంది అని మిగిలినదంతా తినటం ప్రారంభించింది. పొట్ట పట్టక వాంతులు వస్తున్నా అణుచుకొని ఇంకా తినటం ప్రారంభించేసరికి ఉక్కిరి బిక్కిరై లోపల శ్వాస ఆ శ్వాసకు గాని రక్త చలనానికి కానీ తావు లేక ఆమె తెల్లవారేసరికి చచ్చిపోయింది. ఇది నిజంగా జరిగిందే అని విన్నాను. ఇట్లా కూడా తింటారా మేడం? ఎట్లా తింటారు? వాంతులు వస్తున్నా కూడా మనుషులు మేడం కొండ మేడం నాకు తినాలి. తినే విషయం నాకు అట్ట నాకు చెప్పండి మేడం. అయ్యో బాబా దేవుడా, ఇట్లా కూడా ఉంటారా అంటున్నాను. అదే రామ. అదే పత్రిక ఏదైనా కూడా వికారం వచ్చే వరకు తింటే ఏదన్నా కూడా అన్ని వికారమే కదా మేడం. అది అదే తినేది కక్కేదాకా తింటారు, కక్కింది మళ్ళీ తినేదాకా తింటారు. అబ్బా బాబా అదే కదా. మళ్ళీ అసలు ఊపిరి ఆడేకి కూడా లేకోకుండా తింటామంటే అబ్బా దేవుడా. మనుషులు కాదు. ఆహారం ప్రాణం పోకుండా నిలబెట్టడానికి ఉపయోగిస్తుంది, కానీ ఇక్కడ ఈ ఆహారమే ప్రాణాలు తీసివేసింది, మరణాన్ని కలిగించింది. దానికి కారణం మితిమీరి భోజనం చేయటమే, హద్దు మీరి ఆరగించటమే. అలాగే మిత సంభోగం పట్ల శరీరానికి మితిలేని మంచి కలుగుతుంది. దానిని మితి మించి చేసినప్పుడు అంతులేని బాధలు వస్తాయి. ఎల్లప్పుడూ మితిమించినప్పుడే ప్రమాదం. మితి మించినప్పుడే దేని వల్ల కూడా శరీరానికి బలం పోయిందనుకోవటం చాలా పొరపాటు అభిప్రాయం. అంతేకాకుండా తమ జీవితాలను పూర్తిగా ఈ విషయాల్లో ఉండే నిజాలు తెలుసుకోవటానికి వినియోగించిన హెవలాక్స్, ఫ్రౌడ్, పోరలు, ఎల్లాన్కే మొదలగు పాశ్చాత్య వైద్య శిఖామణుల అభిప్రాయం ప్రకారం స్త్రీ సంపర్కం వల్ల నిజంగా శరీరానికి బలం వస్తుంది, కళ వస్తుంది, కాంతి వస్తుంది, రూపు వికసించుతుంది. ఇందులో ఏమీ సందేహం లేదు. కొంతమందికి ఏమైనా దీనివల్ల ప్రమాదం కలిగితే అది వారి భయం వల్ల కానీ లేక మితిమీరట వల్ల కానీ కలుగుతుంది. మితి మీరనప్పుడు దీనివల్ల అన్నీ లాభాలే. దీనికి కారణం సంప్రయోగ సమయంలో స్త్రీ పురుషుల జననేంద్రియాల్లో ఊరే ద్రవాలలో ఇరువురి శరీరాలకు పనికి వచ్చే పదార్థాలు ఉన్నాయి. ఈ విషయంలో కొందరు పెద్ద డాక్టర్లు ఈ క్రింది సలహాలు ఇచ్చారు. స్ఖలనం అయిపోయిన తర్వాత స్త్రీ పురుషులు విడిపోకూడదు. అట్లా విడిపోకుండా లింగమును యోనులు ఆ విధంగానే అధమ పక్షం కొన్ని నిమిషాల వరకైనా ఉండాలి. అప్పుడు స్త్రీ పురుషుల జననేంద్రియాలు రెండు కూడా వాటికి కావలసిన స్రవాలను పీల్చుకుంటాయి. ఈ ద్రవాల్లో ప్లాస్మా అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కాల్షియం, ఫాస్ఫరస్ మొదలగునవి చాలా ఉంటాయి. అవి అన్ని రక్తనాళానికి, శరీరానికి ఆరోగ్య విషయంలో చాలా అవసరం. వీటిని జననేంద్రియాలు పీల్చుకోవటం ద్వారా అతి త్వరగా శరీరం అంతా వ్యాపిస్తాయి. ఈ రహస్యము మానవుల పుట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలైందో అప్పటి నుంచి వివరంగా తెలిసినట్లు పాత గ్రంథాల వల్ల తెలియదు. ఇది నవీనముగా వెల్లడిలోకి వచ్చింది కాబట్టి ఇంతటిలోనైనా సంభోగం వల్ల బలం పోతుందని అనుకోవద్దు. తెలుసుకోవలసిన విషయము స్త్రీ సంపర్కం వల్ల పోయిన దానికన్నా శరీరానికి ఎక్కువ శక్తి వస్తుంది. ఇలా రావటానికి గాను సంపర్కంలో ఊరిన ద్రవాన్ని లింగం పీల్చుకోవడానికి వీలుగా స్ఖలనం అయిన తర్వాత లింగాన్ని యోనిలో కొంతసేపు విధిగా ఉంచాలి. మేరీ స్టోప్స్ అనే ప్రఖ్యాత శాస్త్ర రచయిత్రి ఏం చెప్పిందంటే, స్ఖలనం అయిన తర్వాత లింగాన్ని యోని నుండి తీసేదానికన్నా ఆ విధముగానే నిద్రపోతే చాలా మంచిది. అంటే స్ఖలనానంతరం యోనిలోని లింగాన్ని ఉంచి నిద్రపోతే ఆ నిద్రలో ద్రవాలు బాగా పీల్చుకోబడతాయని ఆమె అభిప్రాయం. చాలా బలహీనులు బలానికి గాను ఇలా చేయవచ్చును గాని ఇతరులు ఆచరించటం కష్టసాధ్యం. అలాంటి వారు కొన్ని నిమిషాలుంటే సరిపోతుంది. కొందరు సంప్రయోగం చేస్తారు, తర్వాత స్ఖలనం జరుగుతుంది, దాని తర్వాత విడిపోతారు. పురుషుడు లింగాన్ని శుభ్రంగా నీళ్లతో కడుక్కుంటాడు, స్త్రీ యోనిని నీళ్లతో కడుగుతుంది. నిజానికి వ్యభిచారులకు ఇది తప్పనిసరి అయినా సంసారాలకు ఇది చాలా చెడ్డ అలవాటు. కలిగే నష్టం అంతా ఇక్కడే జరుగుతుంది. అలా ఎప్పటికీ కూడా ఆ ద్రవాలు కడగకూడదు. పైన చెప్పిన ప్రకారము జననేంద్రియాలు పీల్చుకునేలాగా చూడాలి.
తెల్లవారి నిద్ర లేచిన తర్వాత స్నానం చేయనప్పుడు శుభ్రముగా చేసుకోవాలి. దీనివల్ల కలిగే లాభాలను మనం చూస్తూనే ఉంటాం. మనం కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాం. మన జీవితంలో సామాన్యంగా అప్పుడప్పుడు ఈ విషయాన్ని చూస్తుంటాం. కొత్తగా వివాహం అయిన వాళ్ళని చూడండి. కొందరు స్త్రీలకు రూపు వస్తుంది. వివాహం అయిన తర్వాత కొందరు అమ్మాయిలకు శరీరం పెరిగి మాంసం ఎక్కువై చాలా పుష్టిగా ఉంటారు. ఈ మార్పును ఎక్కువ స్త్రీలలో చూస్తాం, కానీ పురుషుల్లో తక్కువ. దీనికి కారణం ఏమంటే స్త్రీకి తన బలం పోతుందని అనుమానం గాని భయం గాని ఏమీ లేదు. పైగా ఆమె సంప్రయోగానంతరం పైన గుడ్డ పెట్టి తుడిచి వేసిన యోని అది శరీరంలోకి ఆకర్షింపబడి ఆమె కొంతవరకు బలవంతురాలవుతుంది. పురుషుని విషయంలో అలా గుడ్డ పెట్టి తుడుచుకున్నా లేక నీళ్లు పెట్టి కడుక్కున్నా ఆ ద్రవాలు పూర్తిగా పోతాయి. దాంతో వాటి వల్ల కలగవలసిన మంచి పురుషులకు ఏమీ కలగటం లేదు. పైగా పురుషుడు కొన్ని పనికిరాని తుక్కు పుస్తకాలు చదివి ఉంటాడు. వాటిలో స్త్రీ సంభోగం వల్ల అంతా నష్టం అని, బలం పోతుందని, రక్తం క్షీణించుతుందని ఇలాంటి అవాకులు చవాకులు రాసి ఉంటారు. అవి చదివిన వారు అది నిజమే కాబోలు అనుకుంటారు. ఇక దాంతో ఎప్పుడు సంప్రయోగం చేసినా సంప్రయోగం చేయకుండా ఉండలేరు. చేసిన తర్వాత అనవసరంగా చేశాము, బలాన్ని శరీరాన్ని నాశనం చేసుకున్నాము అని ఎంతో దిగులు పడతారు. అనుమానం నిజంగా పెనుభూతం. ఈ విషయంలో భయానికి రోగానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అలాంటప్పుడు వారు తమ బలం పోతుందని వారి మనస్సులు ఆ విషయం మీదనే కేంద్రీకరిస్తారు. దాంతో నిజంగా బలహీనులైపోతారు. మన శరీరాన్ని గురించి మనసులో ఎలా భయపడుతూ తలుచుకుంటామో అలాగే శరీరంలో మార్పులు కలుగుతాయని మనం మొదటి పేజీలలోనే తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా భయాన్ని పోగొట్టుకుంటే పురుషుడు బాగుపడటానికి చాలా అవకాశం ఉంది. తర్వాత ఈ విషయంలో మితిమించినది లేనిది తెలుసుకొనడం ఎలా అని అడుగుతున్నారు. ఈ విషయాన్ని చాలా మంది వివరించడానికి ప్రయత్నించారు, కానీ పూర్తిగా విషయాన్ని పొందలేకపోయారు. తర్వాత సంతృప్తి అయిన సమాధానాన్ని ఇవ్వలేకపోయారు. వారానికి 2 సార్లు అని కొందరు, రోజు సంభోగం చేయవచ్చునని మరికొందరు, వారానికి ఒక్కసారి అని కొందరు, నెలకు ఒకసారి నుంచి ఉండొచ్చని ఇంకా కొందరు తోచినట్లు వారు వివరించారు. అయితే ఈ విషయంలో అందరికీ ఒకే సంఖ్యను చెప్పటం చాలా ప్రమాదకరం. ఎందుచేతంటే మనుషుల ఆరోగ్యాలన్నీ ఒకే రకంగా ఉండవు. కాబట్టి ఈ సంపర్కములకు పరిమితులు ఆరోగ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఎవరికి వారు శరీర పరిస్థితిని బట్టి దీనికే నిర్ణయించుకోవడం చాలా మంది. అందరికీ ఒకే విధంగా సంఖ్య నిర్ణయించితే కలిగే నష్టం ఏమంటే ఉదాహరణకు చెప్తా. రోజుకు ఒకసారి చేయవలసిన చెబుతాం అనుకోండి. ఇలా రోజుకు ఒకసారి అంటే దీనివల్ల మేడం లాభం కానీ కూడా అంటే ఇలా రోజుకు ఒకసారి అంటే దీనివల్ల బలంగాను పుష్టిగాను ఉన్న యువకునికి నష్టం లేకపోవటమే కాకుండా లాభం కూడా కలగవచ్చు. ఆరోగ్యం బాగా లేనప్పుడు ఉండి పుష్టిగా లేని వారికి దీనివల్ల చాలా నష్టం కలగవచ్చు. ఇదే పరిమితిని వయసు మళ్ళిన ముసలి వారికి ప్రమాదాన్ని కలగజేయవచ్చు. అందుచేత అందరికీ ఒకే రకమైన మోతాదు కుదరదు. ఈ సందర్భంలో ఒక సంగతి గురించి చెప్తే బాగుంటుంది. వయసులో యవ్వనంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా మితిమీరినప్పటికీ శరీరం మంచి స్థితిలో ఉండుట చేత ఆ లోపం వల్లే ప్రమాదం కలగకుండా కొంచెం విశ్రాంతి వల్ల శరీరానికి మామూలు స్థితి, యవ్వన స్థితి వస్తుంది. అదే విధంగా ముసలి వాళ్ళు వారి పనులలో మితిమీరిపోతారు. మితిమీరిపోయి శరీరము మామూలు స్థితికి వచ్చుటకు చాలా సమయం, చాలా కష్టము అవుతుంది. ఎందుచేతనంటే వయసు మీరిపోయి ముసలి వాళ్ళు అయిన తర్వాత సహజంగా శరీరంలోని శక్తులు క్రమేణా తరుగుదలలో ఉంటాయి.
కానీ యవ్వనంలో ఉన్న వారి వలె ఆ పెరుగు పెరుగుదల లో ఉండవు. ఈ సంగతి ప్రతి ముసలివారు తెలుసుకోవాలి. తమ యవ్వనంలో వారు ఈ విషయంలో జాగ్రత్త యవ్వనంలో ఉన్న వారి వలె పెరుగుదలలో ఉండవు. ఈ సంగతి ప్రతి ముసలి వారు తెలుసుకోవాలి. తమ యవ్వనంలో వారు ఈ విషయాల్లో ప్రవర్తించినట్లు వయసు మళ్ళీపోయిన తర్వాత కూడా ప్రవర్తించినట్లయితే దాని వల్ల ఏం మేడం ఇక్కడ కొంచెం మనం ముందు పోయింది. తర్వాత అంటే కానీ యవ్వనంలో ఉన్న వారి వల్ల పెరుగుదలలు ఉండవు. ఈ సంగతి ప్రతి ముసలి వారు తెలుసుకోవాలి. తమ యవ్వనంలో వారు ఈ విషయాల్లో ప్రవర్తించినట్లు వయసు మళ్ళీపోయిన తర్వాత కూడా ప్రవర్తించితే దాని వల్ల నష్టం కలుగుతుంది. ఏం చేతనంటే పోయిన శక్తిని తిరిగి శరీరానికి ఇచ్చే తత్వశక్తి మారిపోతుంది. అంటే శక్తి అసలు ఇవ్వదని కాదు, ప్రాణాలు ఉన్నంత వరకు శరీరానికి ఏ కొంత శక్తి ఇస్తూనే ఉండాలి. కానీ ఎంత తొందరగా ఖర్చు పెట్టుకుంటారో అంత ఆలస్యంగా. ఏంటి మేడం? రాజీ పాప వచ్చేసింది. రాజీ పాప యవ్వనంలో ఎంత శక్తిని ఏ విధంగా ఖర్చు పెట్టినా తగిన విశ్రాంతి, ఆహారం ఇస్తే చాలు. అతి తొందరలో తిరిగి ఆ శక్తి తయారవుతుంది. శరీర శక్తులు ఉడుకుట ప్రారంభమనే శరీర శక్తులు ఉడకడం, శరీరంలో శక్తి ఉడకడం, అంతే కదా మేడం. ఉడుగుట ప్రారంభమునికే ముసలు వయస్సున అనొచ్చు. వీరు ప్రతి విషయంలోనూ, ముఖ్యంగా శరీర శక్తుల విషయంలో చాలా పొదుపుగా ఉండి మితంగా ఉపయోగించుకోవాలి. ఒకవేళ చేతి కాని తనంతో మితిమీరిన ఈ లోపము క్రమేణా శరీరంలో సవరించబడుతుంది. ముసలివారి ఎప్పుడో విశ్రాంతికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఎన్ని సార్లు సంప్రయోగాన్ని మితిమీరకుండా చేయవచ్చు అనే సంగతిని తెలుసుకోవటానికి ఒక మంచి మార్గం ఉన్నది. ఈ మార్గాన్ని అన్ని రకాల మనుషులకు సంప్రయోగాన్ని నిర్ధారణ చేసుకోవడానికి చాలా ఉపయోగిస్తుంది. వారానికి ఇన్నిసార్లు అని చెప్పేదానికన్నా ఈ పద్ధతిని అనుభవించి ఒకే మంచి మార్గం ఉన్నది. ఈ మార్గాన్ని అన్ని రకాల మనుషులకు సంప్రయోగాన్ని నిర్ధారణ చేసుకోవడానికి చాలా ఉపయోగిస్తుంది. వారానికి ఇన్నిసార్లు అని చెప్పేదానికన్నా ఈ పద్ధతి అనుసరించి ప్రతి వారు పరిమితిని నిర్ణయించుకోవచ్చు. ఆ మార్గం ఏమిటంటే, ప్రతి వారి శరీరంలోనూ వారి కోరికలను బట్టి, ఆలోచనలు బట్టి వీర్యం తయారవుతుంది. ఈ వీర్యాన్ని నిల్వ చేయడానికి మూత్రకోశములకు క్రిందగా ఒక చోటు ఉంది. తయారైన వీర్యము ఇక్కడకు వచ్చి నిలవై ఉంటుంది. అక్కడ వీర్యం ఎక్కువ నిలవయ్యేసరికి అది బయటకి పోయి వీర్యానికి తాము ఇవ్వటానికి ఆ సమయంలో పురుషునకు సహజంగా కామవాంఛ కలుగుతుంది. అంటే వీర్యం వలన ఎక్కువ అయ్యేసరికి ఆ కోరిక అప్రయత్నంగా ప్రతి వారిలోనూ పుడుతుంది. అంటే కామవాంఛ శరీరంలో వాంఛ. ఏం మేడం మత్తు వస్తుందా? విపరీతంగా వస్తుంది మేడం. వాటర్ ఉంటే తాగండి పక్కన. అవును మేడం.
అలా కోరిక జనించినప్పుడు కామం తీర్చుకోవాలి. అలా తీర్చుకోవటం వల్ల శరీరానికి నష్టం ఏమీ ఉండదు. దీనినే క్లుప్తంగా చెప్పాలంటే కామ వంచ సహజంగా దృఢంగా బలంగా ఉన్న వారికి రోజు పుట్టవచ్చు. వారు రోజు కామక్రియలు చేయవచ్చు. కొందరికి వారానికి 2 లేక 3 సార్లు కలగవచ్చు. అప్పుడు వారు అన్ని సార్లు కామ వంచ తీర్చుకోవాలి. అదనంగా చేయకూడదు. కామం కలిగినప్పుడల్లా అది సహజంగా కలిగిందనుకోవటం పొరపాటు. కొంతమందికి ప్రతిరోజు ప్రతి గంటలోనూ కామం కలగవచ్చు. ఏ అప్ప దేవుడా, దాంతో అది సహజంగా కలిగింది, నేను చాలా బలవంతుడను, ప్రతి గంటలోనూ సంప్రయోగం చేయవచ్చు అని ప్రారంభించితే అతి త్వరలో శరీరం నాశనమవుతుంది. అలా పుట్టే కామం శరీరానికి బయటి ప్రోద్బలం లేకుండా పుట్టింది కాదు. కామానికి సంబంధించిన సంగతులు వినటం వల్లనో, లేక అలాంటి బొమ్మలు చూడటం వల్లనో, లేక కామానికి ప్రాధాన్యమిచ్చి ఎప్పుడు మనసులో అలాంటి కోరికలను గురించి ఆలోచించడం చేతనో అలా కోరికలు పుట్టవచ్చు. వాటిని సహజమని అనుకోవటం పొరపాటు. ప్రతివారు ఈ విషయంలో సహజమైన కోరిక అంటే ఏమిటి, అసహజంగా బయటి ప్రోద్బలంతో పుట్టిన కోరిక ఎట్టిది అనే సంగతులను గురించి బాగా తెలుసుకోవాలి. ఇదే బాగా అర్థమయ్యేలాగా ఉన్న ఉదాహరణతో చెప్పుతాను. మీరు ఒక వీధిలో నుంచున్నారనుకోండి. అప్పుడు మీ ముందు నుంచి ఒక చక్కని స్త్రీ బాగా అలంకరించుకొని వయ్యారంగా పోతుందనుకోండి. అప్పుడు మీరు ఆమె శరీర సౌష్ఠవం బట్టి, అందాన్ని బట్టి మనసు ఆకర్షింపబడి కామం కలగవచ్చు. ఇది శరీరంలో దానంతట అది పుట్టింది కాదు, ఎదుటి మనిషిని చూడటం వల్ల తాత్కాలికంగా పుట్టింది. అలా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక యువతి వచ్చి శృంగార చేష్టలు చేస్తుంది అనుకోండి. అప్పుడు మీలో కోరికే పుట్టవచ్చు. అది ఆ యువతి చేష్టల వల్ల పుట్టింది కానీ దానంతటా అది శరీరంలో వీర్యం ఎక్కువ ఒకటి వల్ల పుట్టింది కాదు. అలాగే మీరు సంసారం చేస్తున్నారు అనుకోండి. ఎప్పుడు మీతోటి సాహచర్యంగా ఉండే భార్య ఉంటుంది. ఆమెను చూసినప్పుడల్లా కామం పుట్టదు. నేను చెప్పేది కొత్తగా సంసారం మొదలు పెట్టినప్పుడు కాదు, కొంత పాతబడిన తర్వాత అలా ఉండగా ఒకరోజు శృంగార కిడలి ఏంటి మేడం, అదే నిజమే ఏంటి కదా. మేడం ఈయన ఇంత వివరంగా ఇచ్చాడో, నాకు ఇవన్నీ ఉన్నాయంటే నేను అవును, కానీ మేడం అది తప్పే కాదు మేడం, అన్ని సత్యమే కదా మేడం. అవన్నీ సత్యమే మేడం, కానీ ఎవరెంతకు వాళ్ళు ప్రైవేట్ గా చదువుకోవచ్చు. ఇది మనం ఇది చదవడం బాగాలేదేమో అన్నట్టు నాకు. అదే బుక్కే ఉంది కదా మేడం, బుక్కే కదా, తెలియాలి కదా మేడం. కొంత పాతబడిన తర్వాత అలా ఉంటుండగా ఒక రోజున శృంగార క్రీడలు ఏమీ లేకుండానే కామం కలుగుతూ ఉంటుంది. అలాంటి కామం శరీరంలో సహజంగా దానంతట అది పుట్టింది. అలాంటప్పుడు కామం తీర్చుకోవడం వల్ల శరీరానికి సుగుణం ఉంది. అదే విధంగా భార్య దగ్గర ఉండదు, ఏదో పని చూసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు అప్రయత్నంగా కామ కోరిక కలిగితే అది సహజమైనది. శరీరంలో అదనంగా ఉన్న వీర్యాన్ని బయటకు పంపటానికి గాను ఆ కామవాంఛ మనసుకు అప్రయత్నంగా అలా కలుగుతుంది. అలా కలిగినవే సహజమైనవి. వేషాలు, అలంకారాలు చూడటం వల్ల కలిగే కామం సహజమైనది కాదు. కామం కలగకపోయినా కామ క్రీడలకు సంబంధించిన కోరికలు ఎక్కువై బలవంతంగా కామ సుఖాన్ని పొందటానికి శరీరాన్ని ఉపయోగిస్తే అది చేటుకు మూలం అవుతుంది. అంటే లేని ఓపికను తెచ్చుకొని తన మనస్సులో కామ సుఖాన్ని పొందటానికి శరీరాన్ని ఉపయోగిస్తే అది చేయటం అవుతుంది. అంటే లేని ఓపికను తెచ్చుకొని తన మనసులో కామం కలిగేలాగా ప్రయత్నం చేయటం తగని పని. అలాంటి